జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో, పలు అంశాల మీద అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, అందులో ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే, వచ్చే ఎలక్షన్స్ తర్వాత అంటే మేమే అధికారంలోకొస్తాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆహ్, మేము అధికారంలోకొచ్చిన తర్వాత మా వాళ్ళు నా మాటే వినరు. ఇటువంటి తప్పుడు సంప్రదాయాలకు మీరు తెరలేపొద్దు అని చెప్పేసి ఆయన ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే మొన్న పేర్ని నాని గారు చేసిన కామెంట్స్‌కి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్‌కి పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు అధికారంలోకి రాకముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. మేము వచ్చిన తర్వాత ఏం చేస్తాము అని చెప్పేసి. ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు సార్? ఇది మంచి సాంప్రదాయం కాదంటాను. హ్మ్. ఎందుకంటే ఇటువంటివన్నీ మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడతారు అంటే ఫ్యాక్షనిస్ట్ మాట్లాడతారు. ఓకే. రేయ్ ఇప్పుడు మీరు అధికారంలో ఉండాలని మీకు బుద్ధి పుట్టినట్టు చేస్తున్నారు. రేపు పొద్దున్న మా వాళ్ళ ప్రభుత్వం వస్తది. అప్పుడు హ్మ్. వచ్చినప్పుడు మీ కథ చూస్తాం, అంత చూస్తాం, తేలుస్తామని మాట్లాడుతుంటారు. వాస్తవమే అది. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం కింద ఆహ్, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు కొంత సపోర్ట్‌గా ఉంటారు. ఓకే. ఇతరులకు కొంత ఒత్తిడి చేస్తుంటారు. హ్మ్. ఒత్తిడి చేస్తుంటారు కాబట్టి అటువంటి మాటలు వస్తుంటాయి ఫ్యాక్షనిస్టులలో. అయి గతంలో ఉండేటివండి. ఇప్పుడు అంటే ఆ ఫ్యాక్షన్స్ లేవు. అటువంటి పరిస్థితులు లేవు. ఒక గుంపులు కావడం గ్రామం ఉన్నదనుకో 2 వర్గాలుగా ఉంటన్నారు. ఓకే. ఆహ్, ఇటు సైడ్ ఒక వర్గము, అటు సైడ్ ఒక వర్గము ఉండడము ఒకరికొకరికి పచ్చిగడ్డి వేస్తే మండేది. అటువంటి పరిస్థితులు ఎప్పుడో మేము చిన్నప్పుడు మాకు ముందర ఉండేటివి. ఓకే. మళ్ళీ మేము వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి తొలగిపోయింది. హ్మ్. తొలగిపోయింది. ఆ వర్గాలుగా ఉండేటన్ని కలుసుకోవడం జరిగింది. ఒక పార్టీకి చేయడం జరుగుతుండేది. హ్మ్. అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఏమి లేవు. ఒక వర్గాలు అనేటివి లేవు. ఏదో పార్టీలకు అనుకూలంగా ఈ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఈ పార్టీకి అనుకూలంగా వేస్తారు. ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు అనుకూలంగా వేస్తారు. న్యూట్రల్గా ఉండేవాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. రకరకాలుగా ఉన్నారు. ఈ ఇవి అనేది పార్టీలు అనేవి పోయినాయి. ఓకే. ఫ్యాక్షన్లు అనేవి పోయినాయి. హ్మ్. అటువంటి మాటలు కింద వినపడ్డం లే. ఇప్పుడు పైన ఈయన మాట్లాడడం హ్మ్. అవి ఎట్టుంటాయంటే మళ్ళీ పాక్షన్ రాజకీయాల్లో ఉండే నాయకులు మాట్లాడేటటువంటి మాటలు. హ్మ్. ఇప్పుడు సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. హ్మ్. ఎక్కడైనా 1, 2 సంఘటనలు జరుగుతుంటాయి. హ్మ్. అధికారంలో ఉండాం కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం ఓవర్ యాక్షన్ చేయొచ్చు. ఓవర్ యాక్షన్ చేసినప్పుడు పోలీస్ యంత్రాంగం న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉండి సర్దుబాటు చేస్తే ఇటువంటి సమస్యలు రావు. పోలీస్ యంత్రాంగం ఏమైపోయింది ఏంటంటే ఒళ్ళపక్కన అయిపోయింది ఇప్పుడు. పూర్వం మాదిరి లేదు. పూర్వం ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు మాట్లాడేవాళ్ళు. హ్మ్. న్యాయ ప్రకారం నడుచుకుండేవాళ్ళు. హ్మ్. కేసులు కూడా ఆ ప్రకారమే చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు రీజనల్ పార్టీస్ అయిపోయినాయి. ఇక్కడ 2 రీజనల్ పార్టీస్ అయిపోయినాయి. హ్మ్. వైఎస్ఆర్సీపీ రీజనల్ పార్టీ అయిపోయింది. తెలుగుదేశం రీజనల్ పార్టీ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా ఆయన కనుసన్నల్లోనే మెలిగింది. అది జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు. హ్మ్. ఐజీ ఇంటెలిజెన్స్, డీజీపీ, సిఐడి వాళ్ళు మొత్తం పొద్దునైతే గనక సమావేశం కావడము చేయడం జరిగింది. కేసే ఉంది కదా రఘురామరాజు కేసు. హ్మ్. ఒక ఎంపీగా ఉంటే హ్మ్. ఆయన హరాస్మెంట్ చేసిన విధానం చూస్తే సిగ్గుసేట్ అనిపిస్తుంది. అవును. వాళ్ళు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం ఏం కేసు అది? ఆ కేసులో ఆయన కొట్టడము చేయటము అని అంటే సామాన్య క్రిమినల్ ఏదో దొంగనో ఎవరినో ఏదన్నా సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తుంటేనో సమాచారం రాబట్టే దానికి 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించేది అక్కడక్కడ జరుగుతుంటాయి. అవి చూసినాం. హ్మ్. కానీ ఇది ఒక పాలిటీషియన్ పట్టుకొని ఆ మాదిరి చేయడం అంటే ఆయన ఉన్నప్పుడు యంత్రాంగం ఏ విధంగా పనిచేసింది అనే దానికి ఉదాహరణగా చెప్తున్నాను నేను. అటువంటి ఓకే. సంఘటనలు చాలా జరిగినాయి. ఆయన ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు 1, 2 జరగచ్చు, నేను కాదనడం లేదు. ఎందుకనంటే రీజనల్ పార్టీస్ వచ్చినాక ముఖ్యమంత్రి ఆఫీసు ప్రధానమైపోయింది. ఓకే. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ సీఎం ఆఫీస్ ఓన్లీ. హ్మ్. ఏ ఫైల్ అయినా తీసుకోండి, రెవెన్యూ కానీ పోలీసు కానీ సివిల్ కేసు కానీ ఏదైనా కానీ ఒకటి వచ్చే వెనక సీఎం నుంచి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటున్నారు. ఓకే. ఇదేందయ్యా ఈ కేసులో ఏంది సీఎం నుంచి ఆదేశాలు అని అంటే హ్మ్.
ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఉమ్, సీఎం ఆఫీసులో 5 మంది సెక్రటరీలు ఉంటున్నారు. మేము చూసాం కదా, చీఫ్ మినిస్టర్ భాస్కర్ రెడ్డి దగ్గర చూసాం, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, అప్పుడు రామారావు దగ్గర ఎవరో ఒక ఆఫీసర్ ఉండేవాడు. మిగతా వాళ్ళంతా ఏదో ఒక పిఏ, 2 పిఏలు, ఒక పిఎస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాదిరి 5-6 మంది సెక్రటరీలు, 5-6 మందికి శాఖలు కేటాయింపు. ఈయనకు ఈ శాఖలు, ఈయనకి ఈ శాఖలు, ఈయనకి ఈ శాఖలని మినిస్టర్లకు కేటాయించినట్టు శాఖలు కేటాయించుతున్నారు. ఈ శాఖలు కేటాయించినప్పుడు ఏదైనా కానీ సెక్రటరియట్లో ఫైల్ కదలాలంటేను, ఉమ్, కలెక్టరేట్లో ఫైల్ కదలాలంటేను ఉమ్, ఆ, అవి ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆ కన్సర్న్ సెక్రటరీ ఏం ఆదేశిస్తాడో ఆ ఆదేశాల ప్రకారమే ఫైల్ కదులుతాయి. ఓకే. అక్కడి నుంచి ఆదేశాలు లేకుండా ఫైల్ కదిలే పరిస్థితి లేదు. ఉమ్, అంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డికనే చెప్పడం లేదు, రీజనల్ పార్టీస్ ఉన్న చోట ఈ వ్యవస్థ ఉంది. ఓకే. ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా ఏది చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఏ రకం లైన్ ఉంటే కనుక ఆ రకం లైన్ బట్టి పోతుంటారు. ఉమ్, కాబట్టి చీఫ్ మినిస్టర్ అభిప్రాయాన్ని బట్టే పోలీస్ యంత్రాంగం నడుస్తుంటది. ఉమ్, ప్రతి ఒక్కటి సీఎం నుంచే ఆదేశాలు తీసుకొని చేస్తుంటారు. జరిగిండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మస్తుగా జరిగినాయి సంఘటనలు. ఏది సీఎం ఆఫీస్ నుంచే ఇన్స్ట్రక్షన్ తీసుకొని సీఎం ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళు నడుచుకున్నారు. ఉమ్, అదే చెప్తుంది కదా రఘురామరాజు కథ. అవును. అట్లా ఈ కొన్ని కేసులు జరిగినాయి, జరగలేదని కాదు. ఇప్పుడు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఏ ఆదేశాలు ఉంటాయి ఆ ఆదేశాల ప్రకారం నడుస్తుంటారు. కొంచెం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తుంటారు. ఓకే. వ్యవహారంగా చేసినప్పుడు మేము వచ్చినప్పుడు మేము చేస్తాము అని ఈయన ఓపెన్ గా అంటున్నాడు, ఫ్యాక్షనిస్ట్ మాదిరి. ఉమ్, అదేం వచ్చినప్పుడు ఎట్టయినా నువ్వు చేస్తావు, చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఈయన అధికారంలోకి వచ్చినాడు అనుకో, ఉమ్, రీజనల్ పార్టీ కాబట్టి ఉమ్, పోలీస్ యంత్రాంగం అంతా ఈయన చేతిలోకి వస్తుంది, ఈయన చెప్పిందే చేస్తారు, వేరే ఏం చేయరు. ఉమ్, మళ్ళీ దానికి చెప్పాల్సిన అవసరం లేదు. రప్పరప్పలాడిస్తా, మీ అంతు చూస్తా, ఏమిటి ఆ భాష వాడాలా? అంటే ముందే నువ్వేం చెప్తున్నావు, నేను వస్తే ఇదేంటి అదేంటే ఓటర్లకు ఒక విధమైన సందేశం ఇస్తున్నావు కదా, అది నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చూసుకోవాల్సిందే నువ్వే. కానీ ఉమ్, బౌద్ధుడు చెడు కూడా జరగచ్చు, అమ్మ ఈయన వచ్చి ఏం చేస్తాడు అనేది ప్రజల్లో ఒక భయోత్పాతం సృష్టి కావించబడచ్చు కదా. ఓకే. ఆ, అందరూ ఈయన తెలిసిన వాళ్ళే ఉండరు కదా, ఉమ్, అందుకని భయపడతారు, జనం భయపడతారు. అది నాకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. ఓకే. దానివల్ల ఏదో లాభం జరుగుతున్నది అనుకుంటాడు కానీ లాభం జరగదు అంట. అంటే సార్ ఆయన ఒకటి ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎలక్షన్స్ రావడమే ఆలస్యం, మాదే అధికారంలోకి వచ్చేస్తాం అన్న ఒక భ్రమలో అయితే ఉన్నారు. అంటే తమిళనాడు రాజకీయాల్లో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అలా అవకాశాలు ఇస్తున్నారు. సో ఆ లెక్కను చూసుకుంటే నాదే అధికారం, నా ప్రతాపం చూపించుకోవడానికి ఇంకా 4 అది సంవత్సరాలు టైం ఈయన ఉంది. ఎవరు చెప్పేదానికి ఏంటంట, ఉమ్, నాదే అధికారం అని చెప్పడానికి అది అహంభావం అంటారు. ఓకే. రేపు ప్రజలు ఎటు రియాక్ట్ అవుతాడో తెలియదు కదా, అవును. ఈ చెప్పలేం కదా. అంటే ప్రజల రియాక్షన్ రేపు 4 సంవత్సరాలు ఉంది, ఈయన స్కీములు అనౌన్స్ చేసినారు, ఉమ్, ఈ స్కీములు ప్రజల్లోకి తీసుకుపోయేది, ఉమ్, రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తాడో 4 సంవత్సరాల్లో ఉంటుంది కదా. ఇప్పుడంటే కొంచెం, ఎందుకంటే ఏవైతే ఈ హామీలు ఇచ్చినారో 6 హామీలు ఇచ్చినారు, 6 హామీలు అమలు చేయటం లేదు, ఏదో 2-3 ఏదో చేశారు, ఇంకా మిగతాటి చేయలేదు. చేయని దానివల్ల అసంతృప్తి అయితే ఉంది ప్రజల్లో. ఓకే. అవన్నీ చేసినప్పుడు, అవన్నీ అమలైనప్పుడు ఆ, ఏ విధమైన అభిప్రాయం ఏర్పడుతుందో ప్రజల్లో తెలియదు. అవి ఏర్పడి 4 సంవత్సరాలు అవద్దు, ఉమ్, అది ఎవరికి ఓటేస్తారో అది వాళ్ళ అభిష్టం, చెప్పలేం. ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు ఇప్పటి నుంచే 4 ఏళ్ళ ముందటి నుంచే ఇది మాట్లాడడం అంటే కొంచెం బెదిరించడం కిందికి వస్తుంది. ఉమ్, ప్రభుత్వాన్ని అయితేనేమి, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ఉంటుంది కదా, ఉమ్, మేము వచ్చి ఏం చేస్తామంటే వచ్చింది ఎందుకు వచ్చింది లేబ్బా అని వాళ్ళు ఏం చేయకుండా ఉండాలని బెదిరిస్తాను. ఓకే సార్. ఇది జనరల్ గా ఫ్యాక్షనిస్టులు చేసే పని అంట. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.